వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు, ఆయన అవతారం, రూపం, స్వభావం వెనుక ఉన్న ఆంతర్యాలు ఎన్నో. ఆ వినాయకుని అవతారాలు, ఆరాధన, ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేస్తుంది నేటి పరమాత్మ. గణేశ ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చట. పురాణం ప్రకారం వినాయకుడు 8 అవతారాలను ధరించాడు. వాటిలో విఘ్నరాజు, ధూమ్రవర్ణుడు అవతారం గురించిన ఆంతర్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నరాజు కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం అనే అరిషడ్ వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకు రాక్షసులను చూశాం. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరిస్తాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి. అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానము తీరిపోయింది. ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితి ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ఇది విఘ్నరాజు, ధూమ్రవర్ణుడు అనే విఘ్నేశ్వరుని అవతారంలోని వైభవం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.